రెండు తెలుగు రాష్ట్రాలు ఎత్తిపోతల పథకాల మీద ఈ మధ్యకాలంలో బాగా ఫోకస్ పెడతా ఉన్నాయి. మేధావులు నిపుణులు చెప్పేది ఏంటంటే కొంచెం లేట్ అయినా, కొంచెం ఖర్చు ఎక్కువైనా గ్రావిటీతో నీళ్లు ఇవ్వండి. ఎత్తిపోతల పథకం అనేది తాత్కాలికం. ఎంత గొప్పగా మెయింటైన్ చేసినా కూడా అది 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు నడుస్తుంది. ఆ తర్వాత రకరకాల కారణాలతో మూతపడతాయి. జయప్రకాష్ నారాయణ కొత్తగా ఐఏఎస్గా వచ్చిన తర్వాత ప్రకాశం జిల్లాలో పనిచేసినప్పుడు 273 ఎత్తిపోతల పథకాలు నిర్మించారు. అందులో ఇప్పుడు నడుస్తున్న 3 మాత్రమే. అంటే 35 సంవత్సరాలు గడిచిపోయేసరికి ఆ ఎత్తిపోతల పథకాలన్నీ తుప్పుపట్టిపోయాయి. ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు కూడా అదే గతి పట్టబోతా ఉందని మనం గత వీడియోలో కూడా చెప్పుకున్నాం. కోటి రతనాల వీణ నా తెలంగాణ అంటూ కేసీఆర్ తెలంగాణని దత్తత తీసుకొని బంగారు తెలంగాణని మాయమాటలు చెప్పి 1,30,000 కోట్ల రూపాయలతో కమిషన్ల కోసం మేడిగడ్డ దగ్గర కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్, కాళేశ్వరం నుంచి మేడిగడ్డ, అన్నారం, సూద్దెల్ల రకరకాల బ్యారేజీలు కట్టామని చెప్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు వైట్ ఎలిఫెంట్ లాగా మారబోతా ఉంది. ఆనాడే మేధావులు హెచ్చరించారు. వాళ్ళ మాటలు ఎవడుంటాడు? మేధావుల మాటలు ఎవడుంటాడు? 42% కమిషను అంటే 1,00,000 కోట్లకే 42,000 కోట్లు. ఆ పైగా ఇంకో 30,000 కోట్లు కూడా ఖర్చు పెట్టారు. అంటే ప్రాజెక్టుకి 60,000 కోట్లు, ప్రాజెక్టుకి 60,000 కోట్లు కమిషన్లో తినేశారు. దీని మీద కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పీసీ ఘోష్ కమిషన్ నియమించారు. 1.5 సంవత్సరాలుగా తవ్వి ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చింది. ప్రాజెక్టులో అవినీతి జరిగింది. దీని మీద కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. ఎన్డీఎస్ఏ కాళేశ్వరం ప్రాజెక్టు ఇట్ ఈజ్ బిగ్ వైట్ ఎలిఫెంట్ అని ఒక వ్యాఖ్యలు రాశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నడవడానికే ప్రతి సంవత్సరం 16,000 కోట్ల రూపాయల కరెంటు బిల్లు కట్టాలి. మరి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు నీటితో వచ్చే పంట మొత్తం అమ్మినా కూడా 20,000 కోట్లు మించి రావు. వరి సాగు చేస్తారు, మొక్కజొన్న సాగు చేస్తారు, ఇంకేవో పంటలు పండిస్తారు. ఎకరా వరి సాగు చేయడానికి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కింద 50,000 రూపాయల కరెంటు బిల్లు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు విద్యుత్ బకాయిలు 36,000 కోట్ల రూపాయలు పెరిగిపోయాయి. అంతా కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయి అంతా 4-5 సంవత్సరాలు కూడా కావడం లేదు. ప్రాజెక్టు కుంగిపోయింది. ఆ ప్రాజెక్టులో నీరు నిలిపితే 12 టీఎంసీలు నీళ్లు నిలిపితే ఎప్పుడు కొట్టుకుపోయేదో తెలియదు. ఏడాది ఇంకా స్విచ్లు కూడా ఆన్ చేయలేదు. అంటే ప్రాజెక్టుకి 1,30,000 కోట్ల రూపాయలు దారబోస్తే పనిచేయడం ప్రారంభించి 4-5 ఏళ్లకే ఆ విధంగా పరిస్థితి ఉంటే రాబోయే ముందు రోజుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు అది నడిచేది కాదు. పెద్ద ఎత్తున కమిషన్ల కోసమే ఎత్తిపోతల పథకాలు ప్రారంభించారు. గ్రావిటీతో నీరు వచ్చే అవకాశాన్ని వదిలేసుకొని మోటార్లు బిగించడం, ఎత్తిపోయటం, మోటార్లు బిగించడం, ఎత్తిపోయటం, ఈ విధంగా ఎక్విప్మెంట్ కొనుగోలు చేసి మొత్తం మెగా ఇంజనీరింగ్తో చేతులు కలిపి ఎత్తేశారు. దీని మీద పీసీ ఘోష్ కమిషన్ స్పష్టంగా రాసింది. ఆదివారం రోజు సమావేశమైన తెలంగాణ అసెంబ్లీ సుదీర్ఘంగా దాని మీద చర్చించి సిబిఐకి కేసును అప్పగించింది. ఇక సిబిఐకి కేసు అప్పగించడం అంటే చాలామంది చెప్తూ ఉంటారు కోల్డ్ స్టోరేజ్లో పెట్టడమే. సిబిఐ కేంద్ర ప్రభుత్వ చేతుల్లో ఉంటుంది, ఈడీ కేంద్ర ప్రభుత్వ చేతుల్లో ఉంటుంది. సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్తా ఉన్నాడు? కొన్ని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన దర్యాప్తు కూడా జరగాల్సి ఉంది ఇందులో, ఈడీ కానీ ఎన్డీఎస్ఏ లాంటి. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకు దర్యాప్తు చేయాలో మేము పూర్తి చేశాము. కేంద్రం దీని మీద లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంది. దేశం మొత్తానికి ఇలా చేయకూడదు, ఇలా చేస్తే ఇంత నష్టం వచ్చింది అనేది ఒక హెచ్చరికలాగా కాళేశ్వరం ప్రాజెక్టు మిగలబోతా ఉంది. అందుకే సిబిఐకి అప్పగించామని చెప్తా ఉన్నారు. సిబిఐ వాళ్ళు ఏం చేస్తారు? కోల్డ్ స్టోరేజ్లో పెడతారు. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉంటే బీఆర్ఎస్ని తీసుకెళ్లి బీజేపీలో విలీనం చేస్తామని చెప్పిన తర్వాతనే కవితకి బెయిల్ వచ్చి ఇంటికి వచ్చింది హైదరాబాద్కి. ఇంకా తర్వాత ఆ కవిత కూడా బీఆర్ఎస్ నుంచి బయటకు వేశారు. ఎందుకు వేశారు?
కవితను లిక్కర్ స్కామ్లో ఇరికించింది కేసీఆర్ అట. ఇక్కడ ఉంటే కొడుకు కూతురు ఇద్దరు పార్టీ కోసం కొట్టుకుంటూ ఉన్నారు, పార్టీ నాదంటే నాది అని. అందుకని కూతుర్ని ఢిల్లీలో వ్యాపారానికి పంపిద్దామని పంపించాడు. అది వైసీపీ నేతలతో కలిసి. ఆ వైసీపీ నేతలు శరత్చంద్రారెడ్డి వీళ్ళంతా ఆ కేసులో ఉన్నారు. అందుకే కవిత ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత నన్నేమో కేసుల్లో ఇరికిస్తావా, కేటీఆర్కేమో 1000 కోట్లు పార్టీ పగ్గాల అంటూ ప్రత్యేకంగా దుకాణం పెట్టుకోవడానికి సిద్ధం అవుతా ఉంది. ఒక దేవుడి చుట్టూ దయ్యాలు చేరాయని చెప్తా ఉంది. దేవుడి చుట్టూ దయ్యాలు కాదు, ఒక పెద్ద దయ్యం చుట్టూ కొన్ని చిన్న దయ్యాలు చేరాయి అని కాంగ్రెస్ పార్టీ నేతలే విమర్శిస్తూ ఉన్నారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో సిబిఐ తొవ్వి కేసీఆర్ని అరెస్ట్ చేసి కేటీఆర్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది అని ఆశించడం అత్యాశ. ఎందుకంటే ఆల్రెడీ కేసీఆర్ కేంద్రంలో బీజేపీకి లొంగిపోయి ఉన్నాడు. ఇంకా అవసరమైతే బీఆర్ఎస్ పార్టీని తీసుకెళ్లి బీజేపీలో కలపడానికి సిద్ధంగా ఉన్నా బీజేపీ వాళ్ళు ఆ మలినాన్ని వాళ్ళు పూసుకోవడానికి సిద్ధంగా లేరు. ఇప్పటికే దేశంలో అరాచకవాదులందరినీ బీజేపీలో చేర్చుకొని వాషింగ్ పౌడర్ నిర్మ ఢిల్లీలో మనం చూసాం బ్యానర్లో. ఇక బీఆర్ఎస్ను కూడా చేర్చుకుంటే ఆ బీజేపీ వాళ్ళు వీళ్ళంతా శుద్ధి అయిపోరు. కాబట్టి ఆ బీఆర్ఎస్ అది ఎలాగో లేచే పార్టీ కాదు కాబట్టి ఆ పార్టీని అలా ఉంచి బీజేపీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు సిబిఐకి అప్పగించగానే తెలంగాణలో అసెంబ్లీలో చప్పట్లు బల్లలు ధరిచారు, కానీ కోల్డ్ స్టోరేజ్లో కేసును పెట్టారు అనే విషయాన్ని మీరు మర్చిపోతా ఉన్నారు. కేసీఆర్కి కావాల్సింది కూడా అదే. సిబిఐకి అప్పచెప్తే బీజేపీ వాళ్ళు కేసీఆర్ మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? 0, 0. ఈ కేసు ఒక్కడికి కూడా ఇంక ముందుకు అయిపోయింది. తెలంగాణ ప్రభుత్వం ఈ కేసు విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేతులు ఎత్తేసిందని చెప్పడానికి ఉదాహరణ ఏంటంటే సిబిఐకి కేసు అప్పగించడం. కేసు క్లోజ్ చేశారు, సిబిఐకి అప్పగించారంటే కేసు క్లోజ్ చేశారు. వివేకానంద రెడ్డి మర్డర్ కేసులోనే 4 సంవత్సరాలు విచారించిన సిబిఐ ఒక ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేకపోయింది. అలాంటిది ఒక మాజీ ముఖ్యమంత్రిని బీఆర్ఎస్ అధినేతను అరెస్ట్ చేస్తారు ఆ సిబిఐ వాళ్ళు. కేసుని రేవంత్ రెడ్డి కావాలని కోల్డ్ స్టోరేజ్లో పెట్టాడు. మేము విచారించాము, మా విచారణ అయిపోయింది, సిబిఐకి అప్పగించాం. భవిష్యత్తులో ఇక బీజేపీ మీద విమర్శలు చేస్తారు. సిబిఐ కేసు ఇచ్చాము, మీరేం తేల్చలేదని రేవంత్ రెడ్డి విమర్శలు చేస్తారు. సిబిఐ కేసు ఇస్తే ఏమవుద్దో అందరికీ తెలుసు. సిబిఐకి కేసు అప్పచెప్పడం అంటే ఇంకా ఆ కేసును శుభ్రంగా తీసుకెళ్లి కోల్డ్ స్టోరేజ్లో పెట్టి మూతేయడం. అయిపోయింది, కాళేశ్వరం కేసు అయిపోయింది. దీని మీద ఈ కేసు మీద సిబిఐకి అప్పచెప్పడం మీద తెలంగాణ మేధావులంతా స్పందించండి. దీని మీద మీ అభిప్రాయాలు ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి.